విద్యార్థుల మీద దాడులు కళ్ళకు చూస్తా ఉంటుంటే ఒక ఎమోషనల్ వస్తాం. ఎందుకు భారతదేశంలో యువత మీద ఇంత అరాచకము? నీటు ఇప్పటికి 3 సార్లు ఇట్లా. అంటే ఫస్ట్ టైమ్ అయింది తెలుసుకోరా? డెఫినెట్‌గా క్వెషన్ చేయాలి. చెయ్యకపోతే మార్పు ఎక్కడి నుంచి వస్తది? భయం ఉండాలి. రాజకీయ నాయకులకు గానీ, అధికారులకు గానీ. జై శ్రీరాము నినాదాలు లేదంటే రాముని సీతని తిట్టే నినాదాలు ఇక్కడేది వినిపిస్తుంది. వాళ్ళది ఏమొచ్చేసరికి నీట్ పరీక్ష పేపర్ తిట్టేది. అది మాత్రమే మాట్లాడారు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది మాట్లాడకుండా ప్రతి చోట రాముడు, సీతని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు మీరు? మీ రాజకీయ పబ్బం నడుపుకుంటున్నారా? హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? రక్షణ లేదా? హోమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేయాలయితే ఇట్లా. ఎందుకు మళ్ళీ ఇంకా వీళ్ళ ప్రొటెక్షన్ ఆల్రెడీ రాశారు, రిజల్ట్ వచ్చినాయి, ర్యాంకులు తెచ్చుకున్నారు, కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు ఇది ఎన్ని సార్లు రిపీట్ అవుతుంది? మీకు ఎంతమంది చేస్తే మీ మనశ్శాంతి ఉంటుంది? సెకండ్ టైం వచ్చినప్పుడు ఏం చేశారు? అప్పుడు రాలేరు కదా, విద్యార్థులు బయటికి రాలేరు కదా. ఇంతవరకు రాహుల్ గాంధీ సైలెంట్‌గా ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ యొక్క యువతలో వచ్చిన యొక్క జెన్‌జీలో మార్పు చూసి, యువత ప్రొటెక్షన్ చూసి పార్లమెంట్ సెక్షన్ మొదలైనాక రాహుల్ గాంధీ గారు బాగా ఇచ్చి పడేశారు. ప్రియాంక గాంధీ గారు కూడా మాట్లాడారు. బయట మీడియా వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు అడిగితే కూడా వాళ్ళు చెప్పారు. తర్వాత రోజే పిల్లల్ని ఆ రోజే పిల్లల్ని బాగా కొట్టారు. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. సీజేపీ పార్టీ చేపట్టిన ఈ యొక్క దీక్ష, నిరాహార దీక్ష, అదేవిధంగా ప్రొటెక్స్ట్ ఏ విధంగా భారతదేశం మొత్తం మీద ఎఫెక్ట్ చూపించిందో, ప్రభావాన్ని చూపించిందో, అదేవిధంగా యావత్తు దేశం మొత్తాన్ని ఒక్కసారిగా మేలుకొల్పిందో మనందరూ కూడా చూస్తూనే ఉన్నాం. ప్రజెంట్ ఈ రోజు వరకు స్టిల్ ఇప్పటి వరకు కూడా ప్రొటెక్షన్ జరుగుతూనే ఉంది. సో వాళ్ళ డిమాండ్ వచ్చేసరికి నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అయినా చేసిన దీనికి ప్రధాన కర్తగా ఉన్న ఈ యొక్క విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ వెళ్ళడం, నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఏదైతే ప్రధాన నగరాల్లో ఉన్నాయో దేశవ్యాప్తంగా వాటిల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ప్రొటెక్షన్ సపోర్ట్ చేస్తూ కూడా బయటకు వచ్చారు. సో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ కూడా వీళ్ళకి అపోజిట్గా వచ్చి రాళ్ళు కర్రలతో మొత్తం మీద దాడి జరిగింది. ఈ దాడిలో కొంతమంది జర్నలిస్టులకు కూడా గాయపడ్డట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ రోజు కూడా ఇంకా జరుగుతూనే ఉంది. రేపు దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలందరూ కూడా ఈ యొక్క విద్యార్థుల మీద జరిగిన దాడి గురించి వాళ్ళు రేపు విద్యాసంఘాల బంద్ పిలుపునిచ్చారు. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బంద్కు పిలుపునిచ్చారు. అసలు ఏమవుతుంది, దేశం మొత్తం మీద ఎలజడి ఎందుకు వస్తూ ఉంది, ఒక్కళ్ళని తప్పించడానికి ఇదంతా కూడా ఎందుకు జరుగుతూ ఉంది? ఒక్కళ్ళని తప్పిస్తే అయిపోతుంది, బట్ ఇదంతా కూడా ఎందుకు వాళ్ళని దాచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని మనతో పాటు మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, సోషల్ యాక్టివిస్ట్ జ్యోతక్క ఉన్నారు. జ్యోతక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే అండి. నమస్తే. సో మీరు చూస్తూనే ఉన్నారు, ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా సీజేపీ పార్టీ, విద్యార్థి సంఘాల ధర్నాలు, విద్యార్థుల మీద దాడులు కళ్ళకు చూస్తూ ఉంటుంటే ఒక ఎమోషనల్ వస్తూ ఉంది. ఎందుకు భారతదేశంలో యువత మీద ఇంత అరాచకము అని ఏమంటారు మీకు అసలు? గత మనం 12 సంవత్సరాల నుంచి చూసుకుంటే నాకు తెలిసి 89 సార్లు పేపర్ లీకేజ్ని ఎన్ని ఎగ్జామ్స్ మనం ఇదొక్కటే అని నీట్ ఒక్కటే కాదు, నీటు ఇప్పటికి 3 సార్లు ఇట్లాగా. అంటే ఫస్ట్ టైం అయింది తెలుసుకోరా? స్పృహ లేదా? రెండోసారి అయింది స్పృహ లేదా? ఏంటిది? పిల్లలు 12 మంది నుంచి 20 మంది వరకు చనిపోయారని అంటున్నారు. ఎవరి పిల్లలండి? మన పిల్లలు కాదా? మనకు ఆ బాధ్యత లేదా? ఎవరు ఎవరు బాధ్యత తీసుకోవాలి? డెఫినెట్గా తీసుకోవాలి మన విద్యాశాఖ మంత్రి. ఎందుకు తీసుకోవటం లేదు? ఇది పిల్లల్లో మన వాళ్ళు నాకు తెలిసి మన ఇండియన్స్ అంత తొందరగా బయటికి రారు. మన అమెరికాలో వాటిల్లో అనంటే వాళ్ళు ఏ చిన్నదైనా కూడా ఒక సాటర్డే సండే అన్న పెట్టుకొని మినిమం బయటకు వచ్చేసి ఇది రాంగ్ అని ప్రధానమంత్రి అధ్యక్షుడిని అడిగే ఇది ఉంటుంది. మన పిల్లలు అంత ఇదిగా పెద్ద డెమోక్రసీ మళ్ళీ చెప్పుకోవడానికి మాత్రమే. ఎందుకంటే నాలాంటి పేరెంట్స్ మీకెందుకు, మీరు చదువుకోండి, మీరు కాలేజీకి వెళ్ళండి, మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్తారు. మనకు అవసరమా అని ఎవరి పేరెంట్స్ కూడా పిల్లలు కూడా అంత యాక్టివ్గా బయటికి రారు. ఇది ఏమైందంటే ఆ జడ్జి పుణ్యాన్న ఏమని మొదలు పెట్టాడో
పిల్లలందరూ ఇట్లాగా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయారు, కాక్రోచెస్ లాగా తయారయ్యాను అన్నాడు. అనడం మాట ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారి మెడకి చుట్టుకుంది. పిల్లలేం కాక్రోచ్ కాదు, మేమేమి అట్లాగా ఎడిక్ట్ అయిపోలేదు, విషయం వస్తే మేము వచ్చి ఫైట్ చేస్తామని ఆ పిల్లోడు మొదలుపెట్టింది. నేను పార్టీలకు సంబంధించి మాట్లాడటంలా. వాళ్ళు ఏమంటున్నారు, మాది రాజకీయ పార్టీ కాదు, మేము ప్రశ్నించేవాళ్ళం, ప్రశ్న అడుగుతాము అని మొదలుపెట్టింది. జనాలలో నాకు అది చాలా సంతోషంగా ఉంది. యూత్లో ఒక ఆలోచన మొదలైంది, క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్ ఎందుకు చేయకూడదు, డెఫినెట్గా క్వశ్చన్ చెయ్యాలి, చెయ్యకపోతే మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? భయం ఉండాలి, రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ డెఫినెట్గా భయం ఉండాలి. భయం లేనిదే మార్పు రాదు. అమ్మ అడుగుతారు, మనం అకౌంటబిలిటీ, మనం కంపల్సరీ చెప్పాలి, ఎవరికైనా మనం ఆన్సర్ ఇవ్వాలంటే ఆ భయం వేరే ఉంటుంది ఎవరిలో అన్నా కూడా. అది అందుకనేసి ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు రిజైన్ చేయించట్లేదు? చేయించాలి కదా. అది ఎవరు, అమిత్ షా మోడీ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? పట్టించుకోవాలి. అది ఏం చేస్తున్నారంటే నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు గోటితో పోయేది గొడ్డల వరకు తెచ్చుకుంటారని. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా రివర్స్. ఇప్పుడు ఇండియా మొత్తం ఏంటంటే ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి కూడా మన తెలుగు యువత ఆ ధర్నాకు వస్తున్నారు. ఆ ధర్నా చౌక్లో చూస్తుంటే రక్తం మనకే, నాకే, అసలు నేను స్టూడెంట్ కాదు, నేను ఎగ్జామ్ రాయలేదు, నాకే ఇట్లాగ రక్తం ఉడికిపోతా ఉంది. ఏమన్నా చేయాలి, ఏమన్నా చేయాలి, మన వంతు ఏం చేయాలి అనని. అలాంటిది అన్ని చోట్ల నుంచి వచ్చి లక్షల మంది పిల్లలు తిండి లేకోకుండా, పడుకోవడానికి లేకుండా, టాయిలెట్స్ లేకోకుండా, నీళ్లు లేకుండా, అసలు యబ్బా ఏం చేద్దామా, ఏం చేద్దామనే ఆలోచన ఉంది. డెఫినెట్‌గా ఇట్లాగా అందరు నేనేమంటా అంటే అందరు యూత్ మొత్తము క్వెషన్ చెయ్యండి, అడగండి అని చెప్పి అంటున్నాను నేను. సో మీరు అన్న మాటను బట్టి చూస్తే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఎలాంటి అంటే సీజీపీ పార్టీలో ఉన్నవాళ్ళు, లేదంటే అక్కడ ప్రొటెస్ట్‌కి వెళ్ళినోళ్ళు, వీళ్ళు నీట్ పరీక్ష రాసినోళ్ళేనా? లేదంటే అక్కడికి వచ్చిన వాళ్ళు స్మోక్ తాగుతున్నారు, ఆజాదీ స్లోగన్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి, బంగ్లాదేశ్ పాకిస్తాన్ స్లోగన్స్ ఎందుకు వినిపిస్తూ ఉన్నాయి, వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు? అదేవిధంగా కొంతమంది ఇప్పుడు మీలాగా ఎవరైతే ఓపెన్ అయ్యి నాకే నీట్ ఎగ్జామ్ రాయలేదు బట్ నాకే వెళ్ళాలనిపిస్తుంది అన్నారు. సో మీలాంటి వాళ్ళలో ఆంటీలు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని పెద్ద పెద్దగా ఒక అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడతా, అదేవిధంగా జై శ్రీరాము నినాదాలు, లేదంటే రాముని సీతని తిట్టే నినాదాలు ఇక్కడ ఎందుకు వినిపిస్తూ ఉన్నాయి? వాళ్ళది ఏమొచ్చేసరికి నీట్ పరీక్ష పేపర్ లీకేజ్, అది మాత్రమే మాట్లాడారు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది మాట్లాడకుండా వేరుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పిన అన్ని కూడా సోకాన్స్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఎందుకు అక్కడ జరుగుతూ ఉంది అంటూ కూడా వీళ్ళ మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరేం చెప్తారు అలాంటి సుబుద్ధులకి? కాదండి, అసలు అక్కడ జై శ్రీరామ్ అని ఎందుకు అనాలి? అనొద్దు అన్నారని అంటున్నారు. అసలు ఎందుకు అనాలి? దేవుడు ఎక్కడ ఉండాలి? గుడిలో ఉండాలి, గుండెల్లో ఉండాలి. అది మనం మీదేసుకొని తిరగాల? మటన్ తింటున్నా మన బొక్కల మీదేసుకొని తిరుగుతారా? తిరగరు కదా. దేవుడిని మనము దేవుడి గుడిలో పూజ చేస్తాము, ఇంట్లో పూజ చేసుకుంటాము అందరం. అంది ప్రతి చోట వీళ్ళు మొదలుపెట్టేది అదే, బీజేపీ మొదలుపెట్టేది అదే. ప్రతి చోట వీళ్ళు మనం ఏమన్నా వాళ్ళ పార్టీకి అగెనిస్ట్ మాట్లాడితే వీళ్ళు హిందూస్ కాదు, యాంటీ హిందూయిజం, రాముణ్ణి పొగడరు, సీతను ఎందుకు పొగడాలండి? మనం మనం నేను పొద్దున పూజ చేసుకునే వచ్చాను. ఎందుకు ప్రతి చోట రాముడు సీతను తీసుకొచ్చి ఏం చేస్తున్నారు మీరు? మీ రాజకీయ పబ్బం నడుపుకుంటున్నారా? ఇంకొకటి, పిల్లలు అడిగారు అనుకోండి, వాళ్ళు ఎమ్మటే పాకిస్తాన్లో అయిపోతారు, బంగ్లాదేశ్ వాళ్ళు అయిపోతారు, నేపాల్ ఉగ్రవాదులు అయిపోతారా? ఏం మాట్లాడుతున్నారు? పిల్లలు క్వశ్చన్ చేస్తారు డెఫినెట్‌గా. చేస్తే మీరు పోలీసులు, అంతమంది పోలీసు అసలు ఎవరండి ఆ బ్లూ డ్రెస్ ఏసుకున్న వాళ్ళు? ఆళ్ళకి బ్యాడ్జ్‌లు ఏమున్నాయి? వాళ్ళకేమున్నాయి? అసలు ఏమీ లేకోకుండా మళ్ళీ నైట్ డ్రెస్సుల్లో వచ్చేసి టీ షర్ట్‌లు ఏసేసుకొని ఇట్లా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు రౌడీల్లాగుండి స్టూడెంట్స్‌ని కొడుతున్నారు. ఒక అమ్మాయి బ్యాక్ నుంచి ఒకడు లాఠీతో ఇట్లా కొడుతున్నాడు. ఒక అమ్మాయి ఎళ్తుంటే, ఒకడెళ్తుంటే కాలడ్డం పెట్టి పడేసి, ఎందుకు పడేశారు అనంటే అందరూ గ్రూప్‌గా వచ్చి వాడు కొడుతున్నాడు. ఆ అబ్బాయిని కొడుతున్నారు. అంటే ఎవ్వరు క్వెషన్ చేస్తే వాళ్ళు ఇంకా పాకిస్తానీ వాళ్ళా? నేను ఇంకొక క్వెషన్ అడుగుతున్నా. సరే పాకిస్తానీ వాళ్ళంటున్నారు కదా, బంగ్లాదేశ్ వాళ్ళున్నారు కదా, హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? రక్షణ లేదా? హోమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేయాలయితే ఇప్పుడు. ఇక్కడ రక్షణ లేకపోవటం మీ తప్పే మరి.
ఒక ప్లేస్‌లో ఒక 1,00,000 మంది ఒక ఇంత పెద్ద దేశంలో ఒక 1,00,000 మందో, ఒక 5,00,000 మందో వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తుంటే వాళ్ళకి మీరెందుకు సెక్యూరిటీ ఇవ్వటం లేదు? ఆళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. క్వెషన్ మన పిల్లలు వాళ్ళు. మన దేశం పిల్లలు. మొత్తం చెక్ చేయండి. వాళ్ళ ఆధార్ కార్డులతో వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసారా? ఇంకొకటి రాసారా? మన పిల్లలా కాదా చెక్ చేయండి. ఇప్పుడు నీట్ శాంతి ఎగ్జామ్ ప్రతి ఆ? ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళే అక్కడికి రారు. దేశంలో జరుగుతున్న అన్నీ వస్తారు. అన్నిట్లు కూడా వస్తా నేనే ఉన్నారు. అంటున్నాను కదా! నేనేం రాయలేదు. నేనే ఎళ్ళాలి అనంటే డెఫినెట్‌గా మేము వాళ్ళకి ధైర్యము, మేమున్నాము. మీరు మీకోసం సో మేమున్నాము. ఆంటీస్ ఎందుకు వస్తా ఉన్నారు? ఆంటీస్ పెద్దోళ్ళు ఎందుకొస్తున్నారంటే ఎందుకు ఇప్పుడు వస్తా ఉన్నారు? చనిపోయిన 12, 20 మంది పిల్లలు తల్లిదండ్రులొస్తున్నారు. ఒకామొచ్చిందండి. ఆమెకి క్యాన్సర్ అంట. మీరెందుకొచ్చారు? ఆమెకి 6 నెలల్లో చచ్చిపోతారని చెప్పారట. మీరెందుకొచ్చారు అనంటే, నేను ఎలాగో 6 నెలల్లో చచ్చిపోతాను. ఓ మంచి పని చేశాననే తృప్తితో చచ్చిపోతానని అందామె. అంటే ఇంక ఆమె నీట్ ఎగ్జామ్ రాసి రావాలా? ఏం బుద్ధుండి మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? మరి మామూలు యూట్యూబ్ ఛానల్స్ నేనిప్పుడు ఒప్పుకుంటాను. ఆళ్ళే చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఆళ్ళకి నేను అప్రిషియేట్ చేస్తాను. వెళ్ళి వాళ్ళే చూపిస్తున్నారు. నేషనల్ మీడియా ఏమైంది? ఎక్కడ పోయింది నేషనల్ మీడియా? ఇన్‌కేస్ ఒకవేళ వచ్చినా గాని వాళ్ళని తరిం కొడతా ఉంటారు. కొడుతున్నారు. ఆ! కొట్టి మీరేంటి అదనే వాళ్ళు ఫోనులు తీసుకొని పగలగొడుతున్నారు. నేషనల్ మీడియా భయపడుతున్నారు గవర్నమెంట్‌కి. ఈ సెలబ్రిటీస్ ఎట్లాగ భయపడుతున్నారో, ఈ నేషనల్ మీడియా గూడా అట్లా భయపడుతుంది. ఎందుకంటే అండి, ఒక కోక్ తాగండి అని చెప్తారు. దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉంటాయి. కోట్లు, కోట్లు తీసుకొని కోక్ తాగమని చెప్తారు. థమ్స్ అప్ తాగమని చెప్తారు. పిల్లలు ఇంతమంది చచ్చిపోతుంటే ఫస్ట్ సినిమాలు చూసేది ఎవరండి? యూతే కదా! వీళ్ళని పెంచి పోషిస్తుంది ఎవరు? కోట్లు, కోట్లు. ప్రభాస్ గారు 100,00,00,000 తీసుకుంటారు. షారుఖ్ ఖాన్ 150,00,00,000 తీసుకుంటారు. ఇన్ని మాట్లాడతారు కదా! మరి వీళ్ళందరూ కనీసం పిల్లల గురించి ఒక మాట చెప్పరా అండి? ఏమంటది గవర్నమెంట్ గూడా ఒప్పుకుంటుంది కదా! అయ్యిందనే కదా! మరి సెకండ్ టైమ్ పెట్టింది. అవ్వడం అన్యాయం. అది సిస్టమ్ బాగుండాలి. సిస్టమ్ గురించి మేము మాట్లాడతామని చెప్పి ఎందుకు రావట్లేదు సెలబ్రిటీసు? రావాలి, మాట్లాడాలి. కేఎఫ్‌సి తినండి, బర్గర్ తినండి, డొమినోస్ తినండి అని మాట్లాడతారు కదా వీళ్ళందరూ. మరి ఇప్పుడు పిల్లల గురించి, పిల్లల జీవితాల గురించి మీరెందుకు మాట్లాడటం లేదు? వాళ్ళ జీవితాల ప్రాణత్యాగం చేసి డై హార్డ్ ఫ్యాన్స్ అని పెట్టుకున్నోళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఉన్నారు. అదే మరి వీళ్ళు ఏంటి ముందు ఆ ఫ్రీ వ్యూ కోసం ఎంత కొట్లాడతారండి? జస్ట్ షోస్ టికెట్ల కోసం. ఎయ్యాలి, అదే అయ్యేయాలని మాట్లాడతారు కదా! మరి ఎందుకు ఈళ్ళు ఈ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? రక్తం ఉడికిపోతుందండి ఇంట్లో ఉంటే. అది చాలా నిన్న మేము అందుకనే మా మా పార్టీ అధ్యక్షుడు నేను పార్టీకి సంబంధించి మేము ఏదో ఒకటి చెయ్యాలి అనుకోని నిన్న మేము చేశాము. మాకు ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. మేము రాజ్‌భవన్ ఎళ్లి రాజ్‌భవన్ అడుగుదాము ఇట్లా పిల్లలు చనిపోవడం గానీ, ఇది మాత్రం కరెక్ట్ కాదని అడిగితే మమ్మల్ని అడ్డుకున్నారు. అయినా గూడా ఇది ఇక్కడితో ఆగదు. ఇంకా జనాలు చూసుకోండి మీరు. మొత్తం ఇంకా పిల్లలు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోంచి ఇప్పుడు పేరెంట్స్‌కి గూడా ఆ అవేర్‌నెస్ వచ్చేసింది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అవేర్‌నెస్ వచ్చింది. ఎళ్ళండి పర్వాలేదు. ఏమవుతది? వారం రోజులు పోతదా కాలేజీ? 1 వీక్ పోతది. 10 రోజులు పోతది. ఏమవుతది? జీవితాలు నాశనం అయిపోయి పిల్లలు చచ్చిపోయి తల్లిదండ్రులకి ఏవండీ ఇంజినీరింగ్ వరకు రావడానికి 1,00,00,000, 1,50,00,000 అయిపోతదండి ఎల్‌కేజీ నుంచి. పిల్లల్ని క క ఫీజులు ఓన్లీ మన బట్టలు, మళ్ళీ తిండి ఖర్చు కాదు. పెట్టుకొని పిల్లలు వాళ్ళ వృద్ధాప్యంలో పనికొస్తారనే కదా! వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే కదా! అలాంటి పిల్లలు ఒక్కటో, ఇద్దరో పిల్లలుంటారు. వాళ్ళలో ఒకళ్ళు చచ్చిపోతే ఎట్లా ఉంటది? వీళ్ళు ఇళ్ళల్లో చచ్చిపోతే తెలుస్తది. ఒక అమ్మాయి అడిగింది, "ఏంటి సార్ మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? మీ పిల్లలైతే ఇలాగే కొడతారా?" అనననేసి ఎంత అడిగితే ఎమోషనల్‌గా ఉంది ఆ ఎంత వీడియో. ఎమోషనల్‌గా ఉందంటే, ఒకడు "కొడతావా? ఎంత కొడతావు? కొట్టు, కొట్టు, కొట్టు. కొట్టు, కొట్టు, కొట్టు" అననేసి ఏంటది? ఎంత బాధే నాకు మాట్లాడుతుంటేనే ఎమోషనల్ వచ్చేస్తుంది. నా వల్ల కావట్లేదు. ఎవరి పిల్లలు? ఎందుకు? ఏంటి? ఏంటి? ఎటు పోతుంది భారతదేశము? అయితే డెఫినెట్‌గా నేనేమంటానంటే, అందరూ ఇప్పుడు రాజకీయ పార్టీల్లో గూడా వచ్చింది. ఇంగ మిగతాది గూడా వచ్చింది. పిల్లలు లైఫుల కోసం ఇది ఇక్కడితో మొదలయ్యింది. ఆగదిది. ఏ ఇష్యూ మీదకైనా పిల్లలు, పెద్దలు ఇలాగే క్వెషన్ చేయాలి. ఏదో సామెత ఉంది గదా! ఏది అంటే ఇంట్లో ఎలుగు దూరిందని ఎలికని పట్టుకోవటం కంటే ఇల్లంతా తగలబెట్టారు అని. తగలపెట్టేసిన ఇప్పుడు బీజేపీ బీజేపీ ప్రభుత్వం గవర్నమెంట్ అలాగే ఉంది. అట్లానే ఉంది.
ఆయన ఒప్పుకున్నాడనే కదా సెకండ్ టైం పెట్టింది. ఎగ్జాక్ట్లీ. ఒప్పుకున్నప్పుడు మరి అది ఎవరు అన్న కింద వాళ్ళు చేశారో పైన దానికి మెయిన్ ఎవరు మంత్రి ఎవరు ధర్మేంద్ర. చేయాలి. ఇప్పుడు సెక్యూరిటీ లేదు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు, ఇది వచ్చారంటే హోమ్ మినిస్టర్ చేయాలి. దీనంతటికి టీం లీడర్ ఎవరు? ప్రధానమంత్రి. అంటే ప్రధానమంత్రి వరకు తెచ్చుకునే వరకు వీళ్ళు వదిలిపెట్టరా? ఇప్పుడు అలాగే ఉంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అయిపోయింది. 13 మంది చనిపోయారు. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని దేశం మొత్తం కూడా భావిస్తాం. ఆ. సో ఈ 13 మంది మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా రాశారు, రిజల్ట్ వచ్చినాయి, ర్యాంకులు తెచ్చుకున్నారు, కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు అదే కష్టంతోనే మళ్ళీ ర్యాంకులు తెచ్చుకున్నారు, రిజల్ట్ వచ్చేసినాయి, జాయిన్ అవుతున్నారు కూడా. బట్ మిగిలిన వాళ్ళు ఎక్కడ ఎందుకు మళ్ళీ ఇంకా వీళ్ళ ప్రొటెక్స్ట్ ఆల్రెడీ సెకండ్ టైం అయిపోయింది, రిజల్ట్ వచ్చినాయి, ర్యాంకులు తెచ్చుకున్నారు, జాయిన్ అవుతున్నారు, ఎందుకు మళ్ళీ ఇంకా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తానే ఉన్నారు అంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఫస్ట్ టైం అయినప్పుడు ఏం చేశారు? సెకండ్ టైం వచ్చినప్పుడు ఏం చేశారు? అప్పుడు రాలేదు కదా, విద్యార్థులు బయటికి రాలేదు కదా, ఏదో పొరపాటు అయిందో లేకపోతే తప్పు అయిందో అనే కదా. ఇది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? మీకు ఎంతమంది చేస్తే మీ మనశ్శాంతి ఉంటుంది? ఎన్నిసార్లు ఇది అవుతుంది? మీకు పదవులే కావాలి, మీకు గవర్నమెంటే మీ అకౌంట్లో పడాలి. ఏంటి నువ్వు ఈ ప్రపంచంలో దేశంలో ఇద్దరిని చూసుకుంటే సరిపోతుందా? అంబానీ అదానీ నీకు ఇద్దరు చాలా? ఇంకా దేశ జనాభా నీకు లెక్కలేదా? 130 కోట్ల పైన జనాభాని నువ్వేం చేస్తున్నావు? ఎందుకు అని అంటే ఎప్పటికీ ఇది అయిపోయిందని అంటే ఫస్ట్ పాస్ అయిన వాళ్ళేమో తర్వాత తప్పుతారు, తర్వాత తప్పిన వాళ్ళేమో అట్లా. అది ఏంటిది? అది మెంటల్గా ఎంత డిప్రెషను, మెంటల్గా ఎంత అప్సెట్ అవుతారు పిల్లలు. 2 months ప్రొలాంగ్ చేసి వాళ్ళ సమయం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ధననిధి. 6th క్లాస్ నుంచి మొదలవుతుందండి ఈ కోచింగ్. Yes. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. మళ్ళీ రాకపోతే మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటారు 1-2 years పిల్లలు. అంత ఇది ఉన్నది. నువ్వు మామూలుడికి 10 లక్షలకి 15 లక్షలకు కక్కుర్తు పడి నువ్వు పేపర్ అమ్మేస్తున్నావు కదా. అసలు అంటే మన జీవితాలు ఎంతమంది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా అటు ఇటుగా అంటే ఎంతమంది సస్తారు? ఇవన్నీ మీకు లెక్క రావట్లేదా? ఎప్పటికి మొదలు పెట్టాలి? దీనికి ఏమన్నా ముహూర్తం చూసి మొదలు పెడతారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఎప్పటికైనా మొదలు పెట్టాల్సింది. ఇది ఇక్కడితో ఆగదు. ఊరుకుంటుంటే మన ఇండియన్స్ చాలా చాలా తక్కువ. అంటే ఎందుకులే గొడవ, ఎందుకంటే మనం పాకిస్తాన్ అంతా పెంట చేస్తేనే మనం చాలా ఇట్లా వెళ్తూ ఉంటాం. బికాజ్ ఏంటంటే మన ఇంటి దాకా రాలేదు, మన దాకా రాలేదు, మెయిన్లీ నా దాకా రాలేదు అని. ఇప్పుడు మీ దాకా వచ్చినా కూడా మీ ఇంట్లోనే కదా, నాకెందుకు మనం అంతే. అట్లా అయిపోయింది మన ఇండియన్ మెంటాలిటీస్. కానీ ఇప్పుడు వచ్చిన ఈ జంజీస్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఊరుకోరు. ఎవరైనా కూడా ఇదే కరెక్ట్ వే. అడగాలి, క్వశ్చన్ చేయకపోతే కష్టమే. రైట్. ఇందాకలా మనం ఒక వీడియో చూసాను, నేను ఇందాకలో వస్తా. ఆ మాస్క్ పెట్టుకుని ఒక అమ్మాయి ఒక ప్రొటెస్ట్కి వచ్చింది. ఆ ప్రొటెస్ట్లో మాట్లాడుతుంది, నన్ను కొడుతున్నారు మీరు, మా నాన్న బీజేపీ నేత, అవును, బీజేపీ కీలక నేత, మా నాన్న బీజేపీలో చక్రం తిప్పుతున్న వాళ్ళలో మా నాన్న. సో నేను ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసి, నేను ఇంట్లో వాళ్ళతో వద్దు అని చెప్పేసి వాళ్ళతో ఫైట్ చేసి నేను వచ్చాను. నేను నన్ను మీరు కొడుతున్నారు, సో మాది బీజేపీ పార్టీ అయినా కానీ మీరు నన్ను కొడుతున్నారు, ఇప్పటికని చెప్పా కదా కొట్టడం ఆపేయండి అంటుంది, అయినా కానీ కొడతానే ఉన్నారు. అవును, మరి వాళ్ళకి ఎవరైనా కూడా వాళ్ళకి అగైనిస్ట్ మాట్లాడొద్దనే కదా ఇప్పుడు ఇన్ని కేసులు. సార్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అంటే ఈ ప్రొడక్ట్స్ లో ఎవరైతే కామెంట్ చేస్తా ఉన్నారో బీజేపీ పార్టీ అలాంటిదని, లేదంటే ఈ ప్రొడక్ట్స్ ఇలా కానీ విద్యార్థులు జంజీ కిడ్సా వీళ్ళు స్మోక్ చేస్తున్నారని, ఇదంతా కూడా తీసేస్తే అంటే బీజేపీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటారు. అంటే పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా కానీ పిల్లలు వచ్చేసరికి మాకు ఈ బీజేపీ వద్దు, లేదు అంటే మాకు ఈ ఇంట్లో ఫైట్ చేసే వాళ్ళు విద్యార్థులకు న్యాయం జరగాలని వస్తూ ఉన్నారు. సో అంటే మొత్తం మీద కొంత యువతలు కూడా చేంజ్ వచ్చింది అన్నట్లు కనిపిస్తాం. డెఫినెట్గా ఇప్పుడు పేరెంట్స్ అమ్మాయి ఎంత క్వశ్చన్ చేసి ఉంటుంది, ఆయన మంచి పొజిషన్లోనే ఉన్నాడని చెప్తుంది కదా, అమ్మాయి ఎంత క్వశ్చన్ చేసి ఉంటుంది. వద్దు అని అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయి మద్దతు తెలిపి ఆ అమ్మాయి కూడా చేస్తుంది. డెఫినెట్గా వస్తుంది. ఎంతమందిని వదులుకుంటారండి పిల్లల్ని? పార్టీ అనేది మనం ఒక సేవ చేయాలి అనేది ఉందే కానీ మన జీవితమే పార్టీ కాదుగా, మన జీవితమే రాజకీయం కాదు కదా. మన పిల్లలు, మన ఫ్యామిలీ అవి చూసుకున్న తర్వాత మనం అదొక ఇది మనకు ఒక
అది సేవ చేయడానికి అదొక ఈజీ. కొందరేమో ఇవి సేవా కార్యక్రమాలు ఎంచుకుంటారు, కొందరు రాజకీయ జీవితాలను ఎంచుకుంటారు, కొందరు ఇలాగా డాక్టర్స్, ఇంజనీరింగ్ అయ్యి వాళ్ళకి వచ్చింది. Yes. ఇప్పుడు ఆయన చేశారు కదా Yes. సోనం, ఆయన సోనం చేసినప్పుడు ఆయన ఏంటి అసలు ఫస్ట్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, విద్యార్థులకు అన్ని చేసి పెట్టి ఆయన అంత పేరు తెచ్చి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వాళ్ళు ఇలా చేస్తున్న వాళ్ళు. ఆయన్ని కూడా ఎన్ని మాటలు ఆయన ఏంటి చైనా వాళ్ళు ఆయన తరపు నుంచి ఒక వీడియో చేస్తే 50,000 ఇస్తున్నారంట. ఆ, కొంతమంది సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మాట్లాడుతున్నారు. అదే కదా ఆయన చైనాకి మన వాళ్ళ ప్లేస్ని అప్పచెప్పేయటం కోసం అని ఎన్నో చెప్పేసి ప్రయత్నాలు చేశారు. చేస్తున్నారు. ఇంకా అసలు వీళ్ళ మాటలకి ఏమీ ఇది లేదు. ఏంటంటే వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు దొరికిపోయారు, ఎదుటి వాళ్ళ మీద పేడ జల్లడం. చుట్టూ జల్లుతా ఉన్నారు. సో అంటే ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ టాపిక్ ఏందంటే ఇంతవరకు రాహుల్ గాంధీ సైలెంట్‌గా ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ యొక్క యువతలో వచ్చిన ఈ యొక్క జెన్‌జీలో మార్పును చూసి, యువత ప్రొటెస్ట్‌ని చూసి, ఉడుకు రక్తాన్ని చూసి రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు బయటకు వచ్చేసేసి మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ నుంచి సీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి సపోర్ట్‌గా ఉందా? ఎందుకంటే మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వెళ్లారు. సో తర్వాత ఆహ్, ఈ రోజు కీలక ప్రకటన చేశారు. పక్కనున్న సీఎం విజయ్ దీంట్లో మాట్లాడారు. సో, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సపోర్ట్‌గా వస్తుందా? అంటే ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్‌గా ఉందా? లేదంటే ఈ ప్రొడక్షన్ చూసి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ వస్తా ఉందా? ఈ సపోర్టు ఎండ్ వరకు మీకు వీళ్ళకి జెన్‌జీకి ఉండబోతుందా? సీజేపీ పార్టీకి ఉండబోతుందా కాంగ్రెస్ పార్టీ? అసలు సీజేకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదండి. వీళ్ళు ఆల్మోస్ట్ 20 రోజుల నుంచి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే మేము బయట నుంచి మద్దతు అనేసి మన జనరల్ సెక్రటరీ ఆయన ఒక్కడే చెప్పారు కానీ, మీరు అడిగిన క్వశ్చనే నాకు ఒక 3-4 డేస్ బ్యాక్ నాకు అదొక బాధ ఉండే. ఎందుకు ఇంత జరుగుతుంది, పిల్లలు ఇలా వచ్చి మా మా అధిష్టానం ఏం చెప్పట్లేదేంటి, రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతలా, ప్రియాంక గాంధీ గారు ఏం మాట్లాడటం లేదేంటి అని ఒక బాధ నాకు కూడా చిన్నగా ఉండే. చాలామంది మీడియా వాళ్ళు అడిగినా నేను తర్వాత చెప్తానని చెప్పాను కానీ, నాకు అర్థమైంది ఏంటి అనంటే పార్లమెంటు సెక్షన్ మొదలైనాక రాహుల్ గాంధీ గారు బాగా ఇచ్చి పడేశారు, ప్రియాంక గాంధీ గారు కూడా మాట్లాడారు. బయట మీడియా వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు అడిగితే కూడా వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు తర్వాత రోజే ఆ రోజే పిల్లల్ని బాగా కొట్టారు. విపరీతంగా కొడితే ఇది ఇట్లా కాదు అని అనేసి ఇంకా వాళ్ళు ఇండియాలో ఫస్ట్ టైం ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడం ముట్టడించడం. అపోజిషన్ యెస్. అంత పెద్ద ఇది తీసుకున్నారు అని అంటే చేశారు. తర్వాత ఎవరో మీరు అడిగిన క్వశ్చనే అడిగారు నేషనల్ మీడియా వాళ్ళు, మీరెందుకు 20 రోజుల నుంచి ఇంత జరుగుతుంటే మీరెందుకు అంటే, వాళ్ళకి రాజకీయ రంగు పులమద్దు. యెస్. మన రాహుల్ గాంధీ చెప్పారు, రాజకీయ రంగు పులిమితే వాళ్ళది అనవసరంగా డైవర్ట్ అయిపోతుంది. విద్యార్థులు చేస్తున్నారు, మేము బయట నుంచి మద్దతున్నాం కానీ మేము దాన్ని చేస్తే మేము చేయించినట్టుంటుంది, పార్టీలకు అయిపోతుంది, రాజకీయం అయిపోతుంది. అసలు ఇష్యూ పక్కకి పెట్టేస్తారు. మనకి జరుగుతున్న అన్యాయాన్ని పక్కన పెట్టి ఇంకా వేరే ఓట్లు ఇవి దీనికోసం నెక్స్ట్ గవర్నమెంట్ కోసం అని మాట్లాడతారు. చెయ్యాల్సినవి చేసి నాకు కరెక్ట్గా అనిపించింది. యెస్. చెయ్యాల్సింది చేసి కరెక్ట్గా ఆ విషయం వచ్చినప్పుడు హీరోలాగా రాహుల్ గాంధీ గారు బయటకు వచ్చారు. అట్లానే కొట్లాడారు, అట్లానే ఫైట్ చేశారు, దానికి తగ్గ సమాధానం అయితే చెప్పారు. మోర్ దెన్ ఇంకోటి ఏంటి అంటే రాహుల్ గాంధీకి కూడా ఇలా ముక్కులో నుంచి రక్తం రావడము, తర్వాత ప్రియాంక గాంధీకి చేతులకి ఇలాగ మొత్తం గీచుకొని బ్లడ్ కారుతా ఉండడం, మొత్తం మీద ఏంటంటే ఖర్గే గారు కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేయటం, మిగిలిన చాలామంది కాంగ్రెస్ నేతలు. అంటే ఇప్పుడు ఈ యొక్క చిచ్చు అనేది ఢిల్లీలో మొదలైంది, దేశవ్యాప్తంగా ఆవిర్భవించింది. మొత్తం మీద జెన్జీ అందరూ కూడా బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఎవరు కూడా ఆపటానికి లేదు, ఏమి చేయటానికి లేదు. సో సరిపోవట్లేదు కూడా వీళ్ళకి మొత్తం మీద ఎన్ని అణిచి తొక్కుదామన్నా కానీ సరిపోవట్లేదు. సో మొత్తం మీద ఇది ఒక శ్రీలంకలో జరిగినట్లు యువతరం బయటకు వచ్చేసి ఇదంతా చేస్తూ ఉన్నారా? ఇంకొద్ది రోజుల్లో జరగబోతుందా? ఎందుకంటే రేపే విద్యార్థుల విద్యా సంఘాల బంద్ ప్రకటించింది. ఎలా ఉండబోతుంది? ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగినట్లు, శ్రీలంకలో జరిగినట్లు, మరొక దేశంలో జరిగినట్లు జెన్‌జీ కొత్త తరాన్ని కోరుకుంటా ఉన్నారు. మొత్తం మీద ఈ ప్రొడక్షన్ అనేది ఇంకా వేరే లెవెల్‌లో ఉండబోతుంది అనేది అనిపిస్తా ఉంది. మీరేమంటారు? ఒరేయ్, నీకు గుర్తుందో లేదో మనం లాస్ట్ 2 months బ్యాక్ మనం ఒక ఇంటర్వ్యూ చేసాము.
ఇట్లాగే దేని గురించో వస్తే నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడిగితే నేను అన్నాను, చూడు మెల్లమెల్లగా భారతదేశము యూత్ కూడా బయటకు వస్తా, గుర్తుందా ఎగ్జాక్ట్లీ నీకు? ఎగ్జాక్ట్లీ అవును. బయటకు వస్తారు, ఈ శ్రీలంకలో వచ్చినట్టు ఇలా వచ్చినట్టు మొత్తం బయటకు వచ్చి ఇది తొందరలోనే ఉందని నీకు చెప్పాను నేను. అదే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. వెరీ సూన్ అయింది. అంతే. 2 నెలలే మనం మాట్లాడుకొని. ఇట్లాగా వస్తది. పిల్లలు కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. అంత ఈజీగా వదిలిపెట్టరు. ఎవ్వరైనా గూడా దానికి చెప్పాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. ఎవ్వరైనా నిర్దోషులుగా రావడానికి లేదు. దోషుల్ని శిక్షించాల్సిందే. నిర్దోషి అయితే వాడు బయటపడతాడు. దోషి అయితే కంపల్సరీ శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో 2 నెలల క్రిందట, అదే ఇప్పుడు జరుగుతుంది. నిన్న జరిగిన యొక్క ప్రొటెక్షన్ చూసినట్లయితే అది ఇండియా కూటమి వర్సెస్ బీజేపీ కూటమి లాగే వెళ్ళిపోయింది. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఈ రకంగా జరిగిన తర్వాత మొత్తం మీద దాన్ని ఇండియా లెవెల్‌లో అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళి సపోర్ట్ చేసింది ఈ సీజేపీ పార్టీకి. సో, ఇప్పుడు నిన్న జరిగిన పరిణామ క్రమం మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వాళ్ళెళ్ళి జనరల్ సెక్రటరీ పీసీసీ వెళ్ళి రాజ్‌భవన్‌ని ముట్టడిస్తా, రాజ్‌భవన్‌తో మాట్లాడతా, రాజ్‌భవన్ దగ్గరికి వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తా అని అంటాం. తర్వాత వచ్చేసరికి మిమ్మల్ని అందరిని అదుపు చేయటం. తర్వాత బీజేపీ వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ మీ మీద దాడులు చేయటం. మొత్తం మీద పెద్ద పెద్ద కర్రలతో, రాళ్ళతో దాడి చేసుకుంటుంటే దేశం ఒక పక్కేమో విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం. మరో పక్కేమో కర్రలతో, రాళ్ళతో దాడి. దట్టు బీజేపీ నేతలు. అసలు ఏ విధంగా చూడాలి? అది బీజేపీ వాళ్ళు చేసింది రాజకీయ లాభం కోసం. మేము చేసింది అసలు ఏంటి? మేమేమి రాళ్ళు, కర్రలు మేమేమి తీసుకెళ్ళా. మేము రాజ్‌భవన్ ఎళ్లి మా అధ్యక్షుడు ఏంటి మాకు మా 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 నాయకుడిని ఇలాగ రక్తం వచ్చేలాగా లాగి, కొట్టి తీసుకెళ్లారు. అరెస్ట్ చేయటం అనేది తప్పు అని మేము ఒక లేఖ సమర్పించడానికి వెళ్ళాం. వెళ్ళిన మమ్మల్ని వెళ్ళనివ్వలేదుగా. రాష్ట్రంలో మా గవర్నమెంటే ఉంది. సిస్టమేనని ఆయన ఒప్పుకోకపోతే రానివ్వరు కదా! యెస్. ఆయన ఒప్పుకోలేదు. ఆయనెవరు? బీజేపీ లీడరు. యెస్. ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మేమెళ్తే మమ్మల్ని ఇప్పుడు నేను ఈ చెయ్యి నాకు నువ్వు పిలిచినాక నాకు లేట్ కూడా అందుకే అయింది. బాడీ పెయిన్స్. మమ్మల్ని ఇట్లా కొచ్చి గుచ్చేసి ఇట్లాగా కట్టి తోసేసి ఆ బ్యారికేడ్స్ పెట్టి ఆడోళ్ళని చూడుకోకుండా కూడా ఎంత తోసేసి చేసి మమ్మల్ని పరిగెత్తిచ్చారు. కొట్టలేదు గానీ కొట్టేలాగా నా దగ్గర ఉన్నాయి కొన్ని వీడియోస్ నీకు పెడతాను కావాలంటే మధ్యలో వెయ్యి. కొట్టేలాగా మమ్మల్ని పరిగెత్తిచ్చారు. మమ్మల్ని అందరినీ బస్సుల్లో ఎక్కి తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. మా అధ్యక్షుడిని పెట్టారు, మా నాయకుల్ని పెట్టారు, మమ్మల్ని అందరిని లేడీస్‌ని కూడా మమ్మల్ని పెట్టారు. మేము ఆళ్ళు కూర్చున్నంత సేపు కూర్చున్నాం. మాకేంటి మాకు ధర్నా చేయాల్సిన అవసరం లేదు. మేము ఎందుకు నేను మా రాహుల్ గాంధీ గారిని ఎందుకు మా నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేశారని అడగడానికి వెళ్తేనేమో ఆయన టైం ఇవ్వలేదు. పోలీసులు అడ్డుకున్నారు. ఈ లోపల సందెట్లో సడేమియా అని అసలు వీళ్ళకేం పనండి? చేస్తున్నది బీజేపీ. గాంధీ భవన్ ముట్టడించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు చేశారు అసలు? అవసరం ఏంటది? అది కూడా ఇంతంత రాళ్ళు తీసుకొని వచ్చారు. ఇంతంత కర్రలు తీసుకొచ్చారు. మీకు ఢిల్లీలో ఇంతంత రాళ్ళవి 2 ట్రక్కులు పెట్టేశారు అక్కడ. అట్లాగే వీళ్ళు కూడా అవే రాళ్ళు తీసుకొని, ఎందుకంటే మా అధ్యక్షుడు నిన్న ఒక మాట అన్నాడు. బీజేపీ దాంట్లో ఎన్ని రాళ్ళు ఒక ఆఫీస్ రూమ్‌లో ఇన్ని రాళ్ళు, ఇన్ని ఇది ఉందననేసి మీలాంటి రిపోర్టర్సే చెప్పారట. ఏంటిది సిస్టమ్ ఎటుపోతుంది? అందరూ కొట్టుకొని చస్తే కొట్టుకొని అయితే అయిపోతదా? సమాధానం దొరుకుద్దా? క్వెషన్ చేస్తే కొట్టి చంపేస్తారా? సరే కొట్టండి. ఎంతమందిని కొడతారు? మేము రెడీ అయిపోయాం. కొట్టండి. ఎంతమందిని కొట్టి చంపుతారు? తర్వాత మీరొక్కళ్ళే ఉండి దేశాన్ని ఏలుకుంటారా? ఆగదిక్కడ. కొన్ని యుద్ధాలొచ్చే ఇది దేశాలు నాశనం అయిపోయినాయి. క్వెషన్ చేయకుండానంటే అదే అంటారు కదా! పిల్లిని కూడా బోన్‌లో పెట్టి కొడితే పులిగా తిరగబడతదనేసి. డెఫినెట్‌గా మేము ఆ స్థితికే వచ్చేసాం ఇప్పుడు. నిన్న జరిగిన ప్రొటెక్ట్స్‌లో కూడా చూస్తే యెల్లో కలర్ టీ షర్ట్ ఏసుకున్న వ్యక్తిని అంతే. ఆ! అంటే కొడతా ఉంటుంటే రండి కొట్టండి, ఆ! కొట్టండి, కొట్టండి అని అదే మేము కూడా ఇప్పుడు అట్లానే అయిపోయాము. మీరేసిన సామెత అలాగే కరెక్టే ఉంది. సెట్ అవుతా ఉంది. ఆ! ఏంటి ఎట్లాగా? నిన్న సంబంధం లేదు. గాంధీ భవన్ దగ్గర విలేకరు అతనేదో కెమెరా పెట్టుకొని తీసుకుంటుంటే, మేము నిన్న పోలీస్ స్టేషన్ నుంచి ఎళ్తే, మేడం ఇట్లా అయిందని ఆ రాళ్ళు, కర్రలు అన్నీ చూపిస్తున్నారు మా వాళ్ళు. ఏమైంది అనంటే పాపం ఒక విలేకరికి ఏదో మామూలుగా వచ్చే విలేకరికి కొడితే ఎంత రక్తం బడ కారిపోయింది. ఏంటది? ఇంక మీరు అందరిని కొట్టి చంపేద్దామనేనా?
ప్రధానమంత్రి గారు ఎన్ని సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు ఆ కుర్చీలో ఉంటాడా? 12 ఏళ్ళు నువ్వున్నావు, 15 ఏళ్ళు ఉంటావేమో, 20 ఏళ్ళు ఉంటావేమో, ఇంక తర్వాత రాదా? మా తరం తర్వాత తరం వాళ్ళన్నా ఉంటారుగా. ఎగ్జాక్ట్‌లీ. ఎక్కడ వరకు ఈరోజు నేను, రేపు నా పిల్ల, ఇంకొకళ్ళు మీ పాప, ఇట్లా మొదలవుతుంది. ఇది ఆగదు ఎక్కడ. నువ్వు అనుకుంటున్నావు ఇదే శాశ్వతం అని. ఇది నేను లేచి వెళ్ళిపోయినాక మీరు ఇంకొకరిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారు. ఇంత చిన్న ఇది వీళ్ళకి బీజేపీ లీడర్స్కి ఎందుకు అర్థం కావట్లేదు? ప్రధానమంత్రి గారు అంత ఫస్ట్‌లో వచ్చినప్పుడు నేను వేరే పార్టీ అయినా ఒక మార్పు వస్తది. మంచి ఆయన గుజరాత్‌లో బాగా డెవలప్ చేశారని అంటున్నారు. నాకు ఇంకా ఎప్పుడు ఉన్నంత నాలెడ్జ్ కూడా లేదు. నేను కూడా అభిమానించా. తప్పెందుకు చెప్పాలి? నేను కూడా అభిమానించా. మార్పు అంటే ఇంత చండాలంగాన జనాల్ని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి కొడుతున్నారండి. తప్పండి. ఆ పిల్లల ఏడుపు తగిలితే ఎవ్వరు కూడా బాగుపడరు. నేను చెప్తున్నాను కదా! మన పిల్లకి ఇంట్లో ఏమన్నా అయితేనే మనకు ఆ రోజంతా డిస్టర్బ్ అయిపోతది. ఎక్కడెక్కడో నుంచి వచ్చారు. తిండి, వచ్చారు. తిండి నిద్రాహారాలు లేదు. మాని రోడ్డు నిన్న మీద ప్రకాష్ రాజ్ గారు చెప్తున్నారు. 3:30కే ఆయన టాయిలెట్‌కెళ్లారట. ఆయన ఎళ్లారు కదా ఢిల్లీకి. అవును. టాయిలెట్‌కెళ్తే 200 మంది క్యూలో ఉన్నారంట. అప్పటికప్పుడు అరేంజ్ చేసినవేవో టాయిలెట్స్. ఎళ్తే సారొచ్చారని మళ్ళీ ఆళ్ళందరూ తప్పుకొని ఎళ్తే, ఇంక లేడీస్‌కి వేరే ప్రాబ్లమ్స్. ఇంత కష్టపడుతూ, పడుతూ తిండి తిండి లేకుండా, లేకుండా, నీళ్లు నిద్రాహారాలు లేకుండా లేకోకుండా, రోడ్ల మీద బెడ్‌షీట్‌లేసుకొని పొడుగు పడుకుంటూ ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు పడుకోవడము అట్లాగా. ఆళ్ళసలు 12కి పడుకుంటున్నారో తెలీదు, 3కి పడుకుంటున్నారో తెలీదు. కానీ అదే విపరీతమైన చెమట అంట అక్కడ. వర్షం పడుతుందంటే ఉక్కబోసేస్తుందంట. విపరీతంగా. ఎందుకంటే మా మహిళా కాంగ్రెస్ వోళ్ళు గూడా ఎళ్లారు. వాళ్ళు గూడా అదే చెప్తున్నారు. వాళ్ళు గూడా రెడ్ ఇంత జరుగుతున్నా డ్రెస్సులేసుకొని. గాని అసలు గవర్నమెంట్‌కి ఏం స్పృహ పట్టట్లేదు. లేదు. మొద్దుబారిపోయారు. పదవి వ్యామోహంలో, మత్తులో మొద్దుబారిపోయారు. ఒక పిచ్చొస్తది చూసారా? ఒక డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఎట్లాగైపోతది అన్నట్టుంటారు గదా! వాళ్ళు పదవి డ్రగ్స్‌లో అట్లాగైపోయారు. ఇటు ఎవ్వరెవరో ఊళ్ళ నుంచి నిన్న మా పాప గూడా జొమాటోలోంచి ఆర్డర్ పెడతానమ్మా నేను అని. పెట్టమని చెప్పాను నేను. మనమెళ్లి ఏం చేయలేకపోతున్నాము. పెట్టమని చెప్పా. ఏదో మనకు తోచినంత. యెస్. మీరన్న పాయింట్ కరెక్టే. ఆ! ఎందుకంటే అక్కడికి వాళ్ళకి సిగ్నల్ లేదు. నెట్ పరికరం లేదు. సో, వాళ్ళకి అక్కడ కొనుక్కొని ఏమన్నా తిందామన్నా గాని నియర్ బై లేదు. ఏమి మా లేవు. వాళ్ళు గూడా ఎళ్లారు. బయో టాయిలెట్స్ లేవు. గాంధీ భవన్ నుంచి యెస్. గూడా ఏమన్నా వెళ్ళారు. తినటానికి ఏమన్నా ఆర్డర్ లేదు. చేసుకున్నా లేదు. డబ్బులుండవండి. ఏదో మీనా లాంటి వాళ్ళు అక్కడికి వెళ్లి వెళ్ళలేరు కాబట్టి, వెళ్లి అక్కడ ఎళ్ళలేం ప్రొడక్షన్ కాబట్టి చేయలేరు కాబట్టి, మన తరపు నుంచి కొంతమంది వాళ్ళకి ఆర్డర్స్ ఎవరు పంపిస్తున్నారో తెలియట్లేదు. తెలీదు. జస్ట్ జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ ఏమన్నా అక్కడికి వస్తా ఉన్నాయి. స్నాక్స్, ఫుడ్ వస్తా ఉన్నాయి. ఆళ్ళని గూడా వాళ్ళు రానివ్వట్లేదండి. డిస్ట్రిబ్యూట్ చేసేస్తా ఉన్నారు. ఆళ్ళని వెళ్ళిపోతా గూడా ఉన్నారు. రానివ్వట్లేదంట. నిన్న ఒకతను పిజ్జాలేవో ఇన్ని తీసుకొనెళ్ళాడు. ఒక 1000 పిజ్జాలో ఎంతో యెస్. తీసుకొనెళ్ళాడు. వాళ్ళని గూడా రానివ్వట్లేదంట. ఇక్కడ మానవత్వం బతికే ఉందనిపిస్తా ఉందా ఆ! మీకిప్పుడు? డెఫినెట్‌గా అదే అయితే ఉంటదండి. మన ఇండియన్స్‌కి అది అయితే ఉంటది. వీళ్ళకి లేదు. నేనన్నాను గదా! ఒక డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఒక పిచ్చిలో ఉంటారు చూసారా? అట్లాగా మన 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 గవర్నమెంట్‌కి, మన ఇండియన్ గవర్నమెంట్‌కి ఆ మత్తులో ఉన్నారు. అమ్మో! పదవి పదవి పోతే ఏమవుతది? నీకు ప్రాణం కంటే పదవి ముఖ్యం కదా! ఉంది. అదే ఆయన్ని నుంచోబెట్టి మన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని నుంచోబెట్టి నీకు ప్రాణం కావాలా, పదవి కావాలంటే ఏం తేల్చుకుంటాడు? ప్రాణమే అంటాడు. మరి ఏంటి ఇంతమంది పిల్లల ప్రాణాలు పోతున్నాయి. మీకు స్పృహ లేదా? ముద్దు నిద్ర వదలరా? ఆ 13 మంది ప్రాణాలు తెచ్చివ్వలేరు గదా! ఆ 13 మందికి అదే కదా! అకౌంటబిలిటీగా కానీ వీళ్ళ ఫ్యామిలీస్‌కి పదవి ఉండలేరు గదా! మాత్రం పోనివ్వట్లేదు. ఇక్కడితో ఆగదు. ఇది పై వరకు ఎళ్తది. ప్రధానమంత్రి గారు గాని, అమిత్ షా గారు గాని ఇది గుర్తుపెట్టుకొని వ్యవహరించాలి. రే ఒక 6, 5 డిమాండ్స్ పెట్టారు. అవన్నీ చెయ్యొచ్చు. అది డిస్కస్ చేయమన్నారు. చనిపోయిన ఫ్యామిలీకి ఒక ₹1,00,00,000 ఇమ్మన్నారు. ఇవన్నీ సింపుల్ థింగ్సే. పెద్ద ఏమి వందల మంది ఏం చనిపోలేదు గదా! 13 ఆ! మంది. ఇప్పుడున్న పిల్లలకి ఇప్పుడు మొన్న బాగా కొట్టిన పిల్ల, ఒక పిల్ల సీరియస్‌లో ఉందంట. సో, రేపు మీది ప్రొడక్ట్స్ అదేవిధంగా వచ్చేసరికి కొన్ని విద్యా సంఘాలు గూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతా ఉన్నాయి. సో, రేపు ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థి సంఘాలు అదేవిధంగా అందరూ గూడా ఎఫ్ఎస్ఐ గాని, ఎస్ఎఫ్ఐ గాని లేదంటే మిగిలిన పీడీఎస్ గాని ఇలాంటి సంఘాలన్నీ గూడా విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో బంద్ నిర్వహిస్తాయి. ఎలా ఉండబోతుంది? డెఫినెట్‌గా అందరూ అయితే మద్దతే ఇస్తారండి.
ఎందుకంటే బంధు అనంటే మనం ఏంటి ఎన్ని బంద్ చేసేసి వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ మెంటల్ పీస్ ఇవ్వడము. సరే మేమున్నాము అనే కదా చేసేది. అన్ని షాప్స్ మూసేస్తారు. ఏమవుతది? ఇండియా ఇండియా మొత్తం చేస్తారు. ఎల్లుండి తెలంగాణ చేస్తారు. డెఫినెట్‌గా అందరూ మద్దతిస్తారు. దానికి మేము రాజకీయ పార్టీలు గానీ, వేరే విద్యా సంస్థలు గానీ, వేరే వేరే ఏమున్నా గూడా డెఫినెట్‌గా మద్దతు తెలుపుతారు దానికి. సో ఫైనల్లీ దేశవ్యాప్తంగా మార్పు రాబోతోంది. జెన్‌జీ యువత మరోసారి తమ గళాన్ని వెత్తేందుకు గూడా రాజ్యాంగంలో ఇచ్చిన మాట్లాడే హక్కు ఏదైతే నిరసన తెలిపే హక్కుని ఇప్పుడు కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటున్నారనిపిస్తుందా మీకు? ఇంకా రావాలి. చేస్తున్నారు. మొదలయింది. జస్ట్ మొదలైంది. ఇది స్టార్టింగే. ఇంకా మిడిల్ ఉంది. ఎండింగ్ ఇంకా అదిరిపోతది. ఎండింగ్ ఇది ఎలా ఉండిద్దంటారు ఎండింగ్ జ్యోతి గారు? అదిరిపోతది. ఎవ్వరంటే ఎండింగ్ అంటే దీన్ని నిరంతరం అవుతా ఉంటది. ఎవ్వరు కరెక్ట్‌గా సిస్టమ్‌లో ఉంటారో వాళ్ళకే జనాలు మద్దతు. దానివల్ల మన ఇండియా బాగుపడతది. ఏంటి వరుణ్ ఇద్దరికివ్వటం ఏంటి? అదానికి ఎన్ని ఇచ్చేస్తారు? లాస్ట్‌కి ఇస్రోలో గూడా 100 మందో, 150 మందో మొన్న రిజైన్ చేశారంటే రిజైన్ చేశారు. చూసాను నేను న్యూస్. సాలరీస్ లేక. ఆ! సాలరీస్ లేక. అది కూడా అదానీ గారికి ఇచ్చేస్తున్నారంట. అంబానీ, అదానీ ఏంటి వీళ్ళిద్దరేనా? ఇంక వేరే వేరే పారిశ్రామికవేత్తలు లేరా? వేరే వేరే డెవలప్‌మెంట్ నీకేమో ఒక 10,00,000 లోన్ కావాలంటే 1000 క్వెషన్స్ అడుగుతారు. ఇంత ఒక పేపర్ ఇస్తారు. మొత్తం దాన్ని చదివితే ఎవ్వడు గూడా లోన్ తీసుకోడు. వాళ్ళకి ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు. ఎందుకు ప్రధానమంత్రి గారు అదానీని కాపాడుతున్నారు? ఇయన్నీ జనాలకి చెప్పాలి. సో అందుకనే ఫైనలీ దేశం మొత్తం మీద దేశ యూత్ జెన్‌జీ గాని లేదంటే 90స్ కిడ్ గాని కులాన్ని వీడి మరి ముఖ్యంగా మతాన్ని వీడి వాళ్ళు ప్రాంతీయ భేదాలు వదిలేసి ఒకటవుతున్నారు. సో ఇప్పుడు అంటే ప్రీవియస్ జనరేషన్‌లో సరిపోయింది. ఏదైతే ముందు జనరేషన్‌లో మన మతాన్ని పట్టుకొని ఊగడమో లేదంటే ఇయన్నీ సరిపోయినాయి. బట్ నౌ డేస్‌లో చూసిన జనమంతా, చూసిన ప్రజలంతా యూత్ అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని, వాళ్ళ స్వభావాలని పక్కన పెట్టి ఆళ్ళందరూ ఏకతాటిపైకి దేశం కోసం వస్తున్నారనుకోవచ్చా? అసలు కులము ఏంటి? కులము ఒక వాళ్ళ ఫ్యామిలీలో జరిగే కల్చర్ గురించి ఒక కులం అనేది, ఒక మతం అనేది స్టార్ట్ అవుతుంది. అంతేగాని దీనికి జనాలు దేశంలో బతకడానికి కులం ఎందుకసలు? నీ వృత్తి నువ్వు చేసుకుంటావు. నా పని నేను చేసుకుంటాను. దానికి కులం ఏంటి? దీనికి కులానికి మనం అన్నీ వదిలిపెట్టి ఎళ్తేనే కదా మన ఇండియా డెవలప్ అవుతది. అన్ని రకాల వాడు పూర్వకాలము కుమ్మరివాడు కుండ చేసిచ్చేవాడు. ఇంకొకడు వాడు ఒక బుట్ట మేదరవాడు ఒక బుట్ట చేసిచ్చేవాడు. మ పద ఎవరు పద్మశాలీలు వాళ్ళు బట్టలు నేసిచ్చేవాళ్ళు. అంతా ఉంటేనే కదా మనం ఈరోజు ఇక్కడి వరకొచ్చాము. ఏ పని వాళ్ళు చేసుకుంటే పనిని బట్టి ఆ రోజు కులాలు డిసైడ్ చేస్తుంటారు నాకు తెలిసి. అంతేనా? దాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ మన నెక్స్ట్ జనరేషన్‌కి మనం ఏమిస్తున్నాము? కొట్టుకు సమ్మని చెప్తున్నారా గవర్నమెంటు? అది కాదు కదా! అన్నీ ఏకగ్రీయంగా ఉండి మన దేశాన్ని మన ఇన్‌కమ్ సోర్స్‌ని పెంచుకుంటే మన దేశం ఆటోమేటిక్‌గా అభివృద్ధి చెందుతుంది. కులం పెట్టి దేవుడిని పెట్టి రాజకీయమే అవుతదేమో గానీ, నీకు రాజకీయ లబ్ధి కోసమే గానీ, ప్రజలకి ఏ మాత్రం పనికిరాదు. పండగ రోజు పండగ దేవుడి శ్రీరామనవమి వస్తే రాముడిని పూజిస్తాము. దసరా వస్తే అమ్మవారిని పూజిస్తాము. సంక్రాంతి వస్తే మన పండిన పంటని ధాన్యంగా పెట్టుకొని ధాన్యమే దేవతగా పూజిస్తాము. దేవుడు దేవతగా పూజిస్తాం. సో వీటిలన్నిటిని దీనిట్లికి వదిలి ఇప్పుడు జనాలందరూ ఏకతాటి మీదకొచ్చారు. దేశ ప్రజల కోసం నెక్స్ట్ జనరేషన్ అంతే కోసం నెక్స్ట్ వచ్చారనుకోవచ్చు. జనరేషన్ ఈట్లికంటే ముఖ్యం ఏంటిది? మనకి పిల్లల భవిష్యత్తు. పిల్లల భవిష్యత్తు మనకిది ముఖ్యము. తర్వాత నువ్వు ఇంట్లో పూజ చేసుకుంటావా, పందిట్లో కళ్యాణం చేయిస్తావా అది తర్వాత విషయం. నువ్వు ఆర్థికంగా, మానసికంగా బావుంటేనే కదా అవన్నీ చేసేది. ఎగ్జాక్ట్‌గా. నువ్వు ఆర్థికంగా, మానసికంగా నీ పిల్లోడు నీ పిల్లోడు చదవకో రోడ్ల మీద పడుతుంటే నువ్వేం చేయగలుగుతావు? సో యువతలో మార్పొచ్చిందంటారు. మార్పొచ్చింది. డెఫినెట్‌గా ఇంకా కూడా చాలా బాగా మార్పొస్తది. మన దేశానికి మంచి రోజులొస్తున్నాయి అనిపిస్తుంది నాకైతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అది చూసారు థాంక్ కదా యూ. వ్యూవర్స్, ఖచ్చితంగా దేశ ప్రధాని దీని మీద ఇందాకలే మాట్లాడారు. దేశ భవిష్యత్తు మాకు చాలా ముఖ్యం అంటూ కూడా మాట్లాడారు. దీనికి కౌంటర్‌గా రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేస్తూ ఇదేనా మీ దేశ భవిష్యత్తు? ఇప్పటికైనా మాట్లాడారు. థ్యాంక్ యూ. అదేవిధంగా దేశ భవిష్యత్తుని నాశనం చేసింది మీరే కదా అంటూ కూడా మాట్లాడారు. సో నిజంగా ఒక జెన్‌జీలో ఒక
మార్పు వచ్చింది. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని పక్కకు పెట్టేసి మేమంతా యూత్ మాకు నష్టం జరుగుతా ఉంది. సో, నెక్స్ట్ జనరేషన్ అన్నా నష్టపోకూడదంటూ కూడా వాళ్ళు ఇప్పుడు భారతదేశంలోని ప్రతి వీధిలో, ప్రతి నగరంలో వాళ్ళు మారుమోగుతూ ఒక విద్యాశాఖ మీద ఇలాంటి మార్పులు జరుగుతా ఉన్నాయి. సో, మార్పులు ఖచ్చితంగా అంటే పేపర్ లీకేజీలు ఆపాలి. ఒక విద్యాశాఖలోనే కాదు, మిగిలిన ఇతరత్రా అన్ని శాఖల్లో కూడా జరిగే వాటిని కూడా మేము వెలికి తీస్తామంటూ కూడా యూత్ ఇప్పుడు బయటికి రావడం చాలా అద్భుతం, విశేషంగా మనం మాట్లాడుకోవాలి. సో, థాంక్ యూ వ్యూవర్స్. మరొక స్పెషల్ గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.